హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూఎస్ కిచెన్ అండ్ నేచర్. ఇవాళ మనం హైదరాబాదీ ఫేమస్ డిషెస్ లో ఒకటి మిర్చి కసాలన్. దీనికి కాంబినేషన్ బగారన్నం చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, చింతపండు పులుసు, ధనియాలు, బజ్జీ మిర్చి, షాలో ఫ్రైడ్ ఆనియన్స్, సెసమే సీడ్స్, నువ్వులు, జింజర్ గార్లిక్ పేస్ట్, గజగజాలు, పల్లీలు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చిని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా మనం ఒక మిక్సర్ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించిన నువ్వులు, గజగజాలు, ధనియాలు, జీలకర్ర, షాలో ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ చింతపండు పులుసు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేయకండి. బజ్జీ మిర్చి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే కప్లో ఆయిల్ నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి చిటపట్లాడేదాకా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్ స్లైసెస్ వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ బ్రౌన్ చేయకండి, చేదైపోతుంది కర్రీ. ఇవి బ్రౌనిష్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, పచ్చిదనం పోయే వరకు. కింద అంటకుండా కలుపుతానే ఉండండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఇది కూడా కింద అంటకుండా కలుపుతానే ఉండాలి. ఈ కర్రీ మొత్తం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటుకుపోతుంది. అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఎక్కువ తక్కువ చూసుకొని. దాంతోపాటు పసుపు కూడా వేసుకొని అడుగంటకుండా కలిపి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, మొత్తం పేస్ట్ వేసేసి ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది ఆ పేస్ట్. నేను కంటిన్యూస్గా కలుపుతానే ఉన్నాను, చూసారా, అయినా అడుగంటుతుంది. అడుగంటకుండా కలిపేసి బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుని, మనం మిక్సర్ జార్లో ఉన్నాయి కదా ఆ వాటర్ వేసుకోండి. వేసేసుకుని బాగా కలపండి. కుతుకుతా ఉడుకుతుంది, మొత్తం మీద పడుతుంది. కొంచెం చూసుకుని కలపండి. ఇప్పుడు అదంతా ఉడికిన తర్వాత మిర్చీస్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ బజ్జీ మిర్చి వేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత టేస్ట్ చూసుకున్నాను, కొంచెం సాల్ట్ తక్కువ అయింది, సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు ఇంకా లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎట్లా వచ్చిందో. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. చేసేసిన తర్వాత మంచిగా వేడి వేడి బగారన్నం ప్లేట్లో పెట్టేసుకుని మిర్చి కసాలన్ వేసుకుని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. అంతే ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్యూఎస్ కిచెన్ అండ్ నేచర్. థ్యాంక్ యూ.